ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలకు మాత్రమే హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదు అనేటటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్ అనుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు. సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు. మరి అయ్యన్న డిమాండ్ను స్వాగతించాల్సిందే. ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఎన్నికయ్యాక ప్రజా సమస్యలపైన చట్టసభల్లో మాట్లాడాలి. ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతల్ని నెరవేర్చాలి. అలాగే చట్టసభలకు వెళ్ళని ఎవరినైనా ఇదే రీతిలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు చేయాలి. కేవలము వైఎస్ జగన్ను ప్రశ్నించడానికే పరిమితం కాకూడదు. అది వాళ్ళ చిత్తశుద్ధికి శంకించేటటువంటి విధంగా అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే గత నెల 20 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగిన పార్లమెంటు సమావేశాలకు వెళ్ళని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కూడా వాళ్ళని నిలదీయలేదేమి అన్నటువంటి ప్రశ్న ఎదురవుతుంది. మరి జగన్కు ఏమాత్రం వర్తిస్తుందో అదే దేశ అత్యున్నత పదవుల్ని అనుభవిస్తున్న నేతలకు కూడా ఇంకా రెట్టింపు బాధ్యత ఉంటుంది కదా అని నెటిజన్లు ఇప్పుడు అంటున్నారు. మరి నీట్ యూజీ ప్రశ్న పత్రం లీకు, ఢిల్లీలో నిరసనలు చేపట్టినటువంటి విద్యార్థులపైన పోలీసుల దాడులు, అలాగే అయోధ్య రామ మందిరం విరాళాలు చోరీ తదితర అంశాలు పార్లమెంట్ని ఇప్పుడు కుదిపేస్తున్నాయి. వీటిపై సమాధానం చెప్పాల్సిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. మరి అయినప్పటికీ కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యం. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళని జగన్ మొండికేశారని, మరి ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి అలాంటి వారికి సమస్య లేదు కదా. మరి ముఖ్యంగా అత్యంత కీలక బాధ్యతల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. కేవలము విపక్షాలకు సమాధానం చెప్పలేక పార్లమెంటు సమావేశాలకు వెళ్ళలేకపోయారనేటటువంటి విమర్శ వెల్లువెత్తుతుంది ఇప్పుడు. మరి అత్యంత కీలక పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందని పార్లమెంటు సభ్యులు సైతము అంటున్నారు. తద్వారా ఎలాంటి సంకేతాలు దేశానికి పంపాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని కూడా నిలదీస్తున్నారు. మరి పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ అర్ధరాత్రి వేళ ఇన్స్టాలో వీడియోలు విడుదల చేయడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలకు రాలేదని జగన్ను తప్పు పడుతున్నటువంటి వాళ్ళంతా ముందుగా మోదీ, అమిత్ షాలకు కూడా అదే రీతిలో నిలదీయాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు, నాయకులు చేయాల్సినటువంటి పని అదే. ఎందుకంటే ప్రజలు అధికారం ఇస్తే పార్లమెంటు సమావేశాలకు వెళ్ళకపోవడం, బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనేటటువంటి మాట ఇప్పుడు వినిపిస్తుంది. మీరైతే ఏమంటారు?